ఈరోజు ఈ వీడియోలో డైలీ మనం చేసే పనుల వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అవి ఏమిటంటే, చాలామంది భోజనం చేయగానే స్నానానికి వెళ్తూ ఉంటారు. అలా చేయకూడదు. అలా చేయడం వలన గ్యాస్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి తిన్న వెంటనే స్నానానికి వెళ్ళకుండా ఒక 2 గంటలైనా, కనీసం 1 గంట అయినా ఆగి తర్వాత స్నానం చేయడం వల్ల మనకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా మంచిగా జీర్ణం అవుతుంది తిన్న ఫుడ్. అలాగే భోజనం చేయగానే చాలామంది పళ్ళు తింటూ ఉంటారు. అలా తినడం వల్ల కూడా మనకు కఫం అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి భోజనం చేసిన తర్వాత కాసేపు ఆగిన తర్వాత పళ్ళు తినడం వల్ల మనకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి భోజనం తిన్న వెంటనే పళ్ళు తినడం ఆపేసి, భోజనం తిన్న తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత పళ్ళు తినడం వల్ల హెల్తీగా ఉంటాము. దానికి కావాల్సిన విటమిన్స్ మనకు అందుతూ ఉంటాయి. చాలామంది భోజనం చేశాక టీలు, కాఫీలు తాగుతూ ఉంటారు. అలా కూడా చేయకూడదు. దానివల్ల కూడా గ్యాస్ ట్రబుల్స్, అసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. భోజనం చేసిన తర్వాత వాటర్ కూడా 1/2 అవర్ తర్వాత తాగడం వల్లనే హెల్తీగా ఉంటాం. కాబట్టి కాఫీలు, టీలు తాగకండి. అలాగే చుండ్రు సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, చుండ్రు సమస్య ఎలా పోతుంది, చుండ్రు వల్ల ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్నాం అనుకునే వాళ్ళు ఈ విధంగా చేయండి. అది ఏమిటంటే, స్వచ్ఛమైన కొబ్బరి నూనెనే వాడండి. అలాగే టీ ట్రీ ఆయిల్ అనేది దొరుకుతుంది. ఆ ఆయిల్ని జుట్టు కుదులకు పట్టించి ఒక 1/2 అవర్ తర్వాత తలస్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య మొత్తం పోయి క్లీన్గా ఉంటుంది మీ నెత్తి. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ అని దొరుకుతుంది. అది తీసుకొచ్చి కొబ్బరి నూనెతో సమానంగా కలిపి జుట్టు కుదులకు పట్టించి 1/2 అవర్ తర్వాత తలస్నానం చేయడం వల్ల మీ చుండ్రు సమస్య మొత్తం పోయి నీట్గా ఉంటుంది. కాబట్టి వారంలో 3 సార్లు ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య మొత్తం పోతుంది. ఎప్పుడు చుండ్రు సమస్య రాకుండా ఉంటుంది. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. మీ చుండ్రు సమస్య పోతుంది. మీరే ఆశ్చర్యపోతారు, అబ్బా ఎంత క్లీన్గా. చూశారు కదా, ఈ వీడియోలో చెప్తున్నట్టు భోజనం తర్వాత చేయకూడని పనులు, అలా చేయడం వల్ల మనకు కలిగే అనారోగ్య సమస్యల గురించి. కాబట్టి అలా చేయకండి. అలాగే చుండ్రు సమస్య ఏ విధంగా పోతుందో చూశారు కదా, ఇలా చేయండి. మీ సమస్యలన్నీ పోయి మీరు హెల్తీగా ఉంటారు. అలాగే మీ జుట్టుకు చుండ్రు సమస్య మొత్తం పోయి మీరు హ్యాపీగా కూడా ఉంటారు. వారంలో 3 టైమ్స్ ఇలా చేయమని అన్నప్పుడు ఇలా చేయండి. మీకు ఆశ్చర్యపోతారు మీరే, ఇంత బాగుంది అని. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ బంధువులకు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం వల్ల మాకు కొంచెం బూస్ట్ లాగా ఉంటుంది. మేము మంచి మంచి వీడియోలతో, మంచి మంచి టాపిక్స్తో, అలాగే మంచి మంచి హెల్త్ టిప్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాం. కాబట్టి దానికి కొంచెం ప్రోత్సాహం అవసరం. కాబట్టి మీరు ఇచ్చే ప్రోత్సాహం మేము ఎన్నడూ మరవలేనిది. ప్లస్ నాకు సబ్స్క్రైబర్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక మీదట చేసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. మన ఛానల్లో వస్తున్నవి ప్రతి ఒక్కటి ఇంట్లో ఉండి ఎంత హెల్తీగా ఉండాలి, ఇంట్లో ఉన్న వస్తువులతో మనం ఎలా హెల్తీగా ఉండాలనేటివే వస్తూ ఉంటాయి. కాబట్టి పైసా ఖర్చు లేకుండా మనం హెల్తీగా, అలాగే బలంగా ఉండడానికి ట్రై చేద్దాం. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. నెక్స్ట్